హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే సాటర్డేది. ఏంటంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ మా కాలేజ్లో. అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నేనైతే ఒక వ్లాగ్ అయితే తీశాను. ఫస్ట్ అయితే బస్సులో ఉన్నా. ఎప్పుడు లాస్ట్ సీట్లో కూర్చునే దాన్ని ఇవాళ ఫస్ట్లో కూర్చున్నా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. బస్సులో ఉన్న వాళ్ళు, కాలేజ్లో ఉన్న వాళ్ళు అయితే వచ్చేసారు. మా కాలేజ్కి మా ఇంటికైతే ఒక 42-43 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో టోల్ వచ్చింది. ఇక్కడ చూసారా, చాలా వెహికల్స్ అయితే ఆగిపోయి ఉన్నాయి. మా కాలేజ్కి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంది, వల్లురమ్మ టెంపుల్ అంటారు. ఇంకా ఆల్మోస్ట్ అయితే మా కాలేజ్ వచ్చేస్తుంది. చూస్తున్నారా, కనిపిస్తుంది కదా, కాలేజ్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. నాకైతే ఈసారి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే మేము జాయిన్ అయిన కొత్త కాలేజ్ కదా, ఈడ ఫస్ట్ అయితే ఇదే సెలబ్రేషన్సే జరుగుతున్నాయి. సో చాలా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఎలా జరుగుతుంది అని. మా పాత కాలేజ్లో అయితే తెలుసు ఎలా చేస్తారు ఏందని. ఒక 3 years నుండి వెళ్తున్నాం కాబట్టి ఈ కొత్త కాలేజ్లో ఇప్పుడే నేను చూడడం. వ్లాగ్ అయితే చూసేయండి. ఇంకా కాలేజ్ నుండి క్లాస్లోకి వచ్చేసాను. చూస్తున్నారా, నా ఫ్రెండ్స్ ఎంత వీడియోస్ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా బయటకు వచ్చేసాము. ఎలా చేస్తున్నారు హాయ్ హాయ్ ఆయిషాని పెట్టింది మెహందీ. చాలా టాలెంటెడ్ ఆయిషా. హాయ్ చెప్పు రాగి, హాయ్ చెప్పు రాగి, నువ్వు పో. సత్యభామలు చూస్తున్నారా, ఫుల్ కలర్ఫుల్ చేసుకొని మంచిగా ఉన్నారు అందరూ. మేమైతే ఇక్కడికి వచ్చేసాము ముగ్గులేసే దగ్గరికి. ఎందుకంటే మా క్లాస్ గర్ల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, నా ఫ్రెండ్స్. సో వాళ్ళు ఎలా చేస్తారా, కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఇటు వచ్చాము. ఇక్కడ చూస్తున్నారా, నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మేమంతా ఇక్కడ కూర్చొని చూస్తున్నాము, ముందలే కదా స్టార్ట్ అయ్యేది అని. సో చూస్తూ ఉండండి. ఇది అడ్డొచ్చింది చూడండి గైస్. వచ్చింది అదిగో. ఇక్కడైతే మా క్లాస్ గర్ల్స్ ఇస్తున్నారు, మా ఫ్రెండ్స్. సో ఇక్కడ నిలబడి చూస్తున్నాము ఎలా ఇస్తున్నారు ఏంటి అని. ఇక్కడ వేరే వాళ్ళు మాకు తెలీదు, అంటే అన్ని బ్రాంచెస్ కలిపి వేస్తున్నారు అక్కడక్కడ అందరూ. చాలా ముగ్గులు వేసారు, అందరూ మంచిగా వేసారు. ఇక్కడ ముందలు వేస్తున్న వాళ్ళు కూడా మా వాళ్ళే. ఏంటి చూసేసి కొంచెం సేపు వచ్చి మళ్ళీ కూర్చొని చూస్తూ ఉన్నాము. మా ముందలు కూడా ఒకళ్ళు మంచిగానే వేసారు. రైస్ కలర్ ఒకటి ఉంటే కెమెరా పట్టుకొని తిప్పుతూ ఉంటుంది. ఇక్కడైతే అందరు ముగ్గులు వేస్తూ ఉన్నారు. మేము కొంచెం చూద్దాము వెళ్ళని చూసాము. ఈ ముగ్గు అయితే బాగా నచ్చింది మాకైతే. ఇదైతే మా క్లాస్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ వేస్తున్న ముగ్గు. ఇది కూడా చాలా యూనిక్గా ఉంది. ఇంక అక్కడి నుండి అలా ముగ్గులు చూసుకుంటూ ఒక దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. కొంచెం టైర్డ్ అయిపోయి అలా కొంచెం కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగాము. కొన్ని చిప్స్ కూల్ డ్రింక్స్ తాగేసి ఇక్కడైతే చూస్తున్నాము. ఆ ట్రాక్టర్లో ఒక పిక్ తీసుకుందామని మా ఫ్రెండ్ ఉంది. అరే వద్దురా, వీళ్ళు దింపేస్తారేమో అని మేము చెప్తూ కూర్చొని ఉన్నాము. ఇక్కడైతే క్రాకర్స్ అవి కాలుస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ నుండి అయితే లంచ్ చేద్దాము, చాలా ఆకలిగా ఉంది. అప్పటికే టైం అయితే 2 అయిపోయింది.
ఇంకా ర్యాంప్ వాక్ అయితే చేస్తూ ఉన్నారు. నేనైతే ఆ వీడియోస్ తీయలేదు, ఎందుకంటే లంచ్కి వెళ్ళాను. ఇక్కడ పొంగల్ కూడా చేసి పెడుతున్నారు అందరికీ. నేనైతే ఏం తినలేదు. ఇంక ఇక్కడైతే వెల్కమ్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే అలా అక్కడ గుంపులో నిలబడినా కనిపించదు వీడియో తీయడానికి. సో ఇక్కడ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో అలా నిలబడి తీస్తున్నాము, మంచిగా కనిపిస్తుంది అనుకొని. చూసేయండి ఇక బ్లాగ్ అయితే. వీళ్ళిద్దరైతే ఇరక్కొట్టేశారు డ్యాన్స్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్యాన్స్ అయితే. సో చూసేయండి, నాకైతే బాగా నచ్చేసింది వీళ్ళిద్దరు వేసిన డ్యాన్స్. ఈ సాంగ్కి అయితే పిచ్చ క్రేజ్ వచ్చింది. ఇదైతే చుట్టమల్లే సాంగ్. అక్కడ అంతా సాంగ్ వచ్చి అని వస్తుంది చూడండి, అక్కడ గ్రూప్లో అందరు వచ్చారు. అదైతే చాలా బాగుంది. పెడదామంటే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి పెట్టట్లేదు, లేకపోతే ఆ సాంగ్కి, ఆ డ్యాన్స్కి, అరుపులకి అయితే సూపర్ పిచ్చగా బాగుంది. ఇలా చూస్తూ ఉన్నానా, ఇంకా బస్ టైం అయిపోయిద్దా అని ఒక వైపు భయం, అంటే సీట్స్ ఉండవని. అలా అనుకొని ఇంకా సర్లే అనుకొని వచ్చేసాను. ఆ భోగి మంట వేసారేమో అని చూద్దాం అనుకున్నాను. నేను బస్సెస్ దగ్గరకు వచ్చినప్పుడు వేసారనుకుంటా. ఇంకైతే బస్ ఎక్కి కూర్చున్నాను. కూర్చొని అలా ఇలా ఇంకైతే మా ఊరు వచ్చేసింది కందుకూరు. ఇంకా కూర్చొని మా డాడీకి కాల్ చేశాను. సరే నువ్వు కొంచెం సేపు నడుస్తూ వస్తుండు, మేము వస్తాము అని చెప్పారు. ఇంకైతే చూసేయండి. ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ గైస్.